ఈ యొక్క ప్రార్థన గుడికి వచ్చిన మిమ్మల్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. నేను ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడునుగాక, బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక, స్వస్థపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది జీవితంలో ప్రభునందు దేవుని బిడ్డలారా చాలా ధన్యులుగా పిలువబడుతూ ఉంటారు, చాలా దీవెనకరంగా పిలువబడుతూ ఉంటారు, చాలా ఆశ్చర్యకరంగా పిలువబడుతూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు చాలామంది ఉంటారు. వారందరినీ కూడా డబ్బును చూసి నువ్వు ధన్యుడవు, డబ్బును చూసి నువ్వు భాగ్యవంతుడవు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రభువుతో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎవరిని భాగ్యవంతులుగా, ఎవరిని ధన్యులుగా పిలుస్తుందంటే, ఎవరిని ఇస్తుందంటే ప్రభువుతో దేవుని బిడ్డలారా 128వ కీర్తనలో మొదటి వచనములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 128వ కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు ధన్యులు? మన దృష్టిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనసు దృష్టిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే డబ్బు ఉన్నవారు, ఆరోగ్యం ఉన్నవారు, ఏంటంటే పొలం ఉన్నవారు, ఉద్యోగం ఉన్నవారు, వీళ్ళందరినీ చాలామంది నీకేంద్ర అన్నీ ఉన్నా నువ్వు ధన్యుడురా, నీకు పిల్లలు ఉన్నారు నువ్వు ధన్యుడువు, నీకు అన్నీ ఉన్నాయి నువ్వు ధన్యుడువు అని అంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యందు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము భయం కలిగి మనం ఉండాలి, మనము భక్తి కలిగి మనం ఉండాలి, మనం ఆయన త్రోవలో నడిచేవారుగా మనం ఉండాలి. ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. అందుకే మొదటి కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ దృష్టిలో ఆలోచించప్పుడ నడువక, పాపుల మార్గమున నిలువక, అపవాసులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు దివారాత్రములు ధ్యానించువాడు దేవుని స్తోత్రం. ఎవరు ధన్యులండి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క శాసనాలను బట్టి దివారాత్రములు ప్రభువుడు పగలు రాత్రి ధ్యానించువాడు ధన్యుడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ధన్యులని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువుడు దేవుని బిడ్డలారా, మనము ధన్యతలు కలిగి మనం ఉండాలి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అవి మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, దేవుడిచ్చు ప్రభుత్వ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఆమేన్. దేవుడిచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదము వారిని భాగ్యవంతులుగా చేస్తుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదము వారిని గొప్పవారిగా చేస్తున్నది. అందుకే యాకోబు ప్రవక్త అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ఒక్కడే
యాకోబు ఒక్కడే ప్రార్థన చేస్తున్న, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఆమేన్. ఇంకేంటండి ఆశీర్వాదం ఏంటి? భార్య ఉన్నారు కదా, ఇంకా ఆశీర్వాదం ఏంటి? పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఆశీర్వాదం ఏంటి? గొర్రెలు మేకలు ఒంటులు ఉన్నాయి కదా, చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకేంటి ఆశీర్వాదం ఏంటి? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా ఆశీర్వాదం ఏంటి? యాకోబు అన్నిటిని కూడా వదిలిపెట్టేసి, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదము ఏంటంటే ప్రపంచంలో ఇదిగో నీ మోసాన్ని విడిచిపెట్టి వచ్చావు, నీ అబద్ధాన్ని విడిచిపెట్టి వచ్చావు. అందుకే ఇక మీద నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఆమేన్. నువ్వు మనుషులను దేవుని పోరాడి గెలిచినవాడు, జయించినవాడు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే ఇక రాత్రికాల సమయంలో ప్రభువును దేవుడు కదా భాగ్యం అంటే, ధన్యులంటే డబ్బు కలిగిన వారు ధన్యులు అనమాకండి, అందం కలిగిన వారు ధన్యులు అనమాకండి, ఆస్తులు అంతస్తులు కలిగిన వారు ధన్యులు భాగ్యవంతులు అనమాకండి. చాలా మంది మరి ఎవరు ఈ మాట అన్నారు నాకు తెలియదు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఈ సమయంలో తక్కువ కాలాన్ని బతికేవారిని ధన్యులు అంటారా, ఎక్కువ కాలాన్ని బతికేవారు ధన్యులు అంటారా? చెప్పండి. వాడు దేవుడిచ్చిన అధిక బలాన్ని అనుభవించాడు. చూడండి, బతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మిగతాది ఆయాసము దుఃఖమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 70 సంవత్సరాలు దేవుడు అధిక బలం ఇస్తే 80, మిగతాది బతికేది ఆయాసము దుఃఖమే. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువును దేవుడు పిల్లగా దేవుడు మనల్ని ధన్యులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు దేవుడు భయభక్తులు కలిగిన వారు ధన్యులండి, ఆయన త్రోవలను నడిచేవారు ధన్యులు, దేవుని సన్నిధానంలో బ్రతికిన వారు ధన్యులు, దేవుని వాక్యంలో ధ్యానించిన వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రభువును దేవుడు కదా ఇదిగో డబ్బు సంపాదించేవారు, పొలాలు సంపాదించేవారు, ఆస్తులు సంపాదించేవారు ప్రభువును దేవుడు కదా ఈరోజు చూడండి ఎంతమంది కొట్లాట్లు, కేసులు, ప్రభువును దేవుడు కదా చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, విడిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. డబ్బు కోసం, డబ్బు కొరకు కక్షలు, డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, బాధల కొరకు కేసులు, వీలైతే చంపుకోవడాలు జరుగుతూ ఉన్నాయి, వీలైతే విడిపోవడాలు జరుగుతూ ఉన్నాయి డబ్బు కోసం. దాన్ని ఏంటంటే భాగ్యం, అలాంటి వాళ్ళు భాగ్యవంతులు అంటారా? అలాంటి వారిని ధన్యులు అంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువును దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు, తన జీవితాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు, తన పిల్లల్ని కాపాడుకునేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడిచ్చిన తలాంతులు వరములు కాపాడుకునేవాడు ధన్యుడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో
నమ్మకముగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద పట్టణాల మీద నిన్ను నియమించుచున్నాను. గట్టిగా చప్పలు కూడా దేవున్నాము. హల్లెలూయా. ఎవరంటే ధన్యులు? ఎవరు భాగ్యవంతులు? ఎవరు శ్రీమంతులు? అందుకే సమయంలో దేవుని చూడండి, దేవుని కలిగిన వారు ధన్యులండి. దేవుని భయభక్తులు కలిగిన వారు ధన్యులు. దేవుని మందిరంలో నాటబడిన వారు ధన్యులండి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవారు ధన్యులు. అంత మాత్రమే కాదు కానీ ప్రపంచు దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయమ్మా? మీరు మాట్లాడుకోవడం జరిగిపోయింది. ఎన్ని ఉన్నాయి ధన్యతలు? చదవండి ఒకసారి. ఆత్మవిశ్వమై దీనులైన వారు ధన్యులు. ఏంటండి? దీనులు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. చూడండి, ఆత్మీయ ఆకలి డబ్బులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని ధన్యతలు! ఎన్నో ధన్యతలు ఉన్నాయి. చూడండి, దీనత్వం అనేది ఒక ధన్యత. ఆత్మీయముగా దుఃఖపడడం అనేది ధన్యత. ఆత్మీయంగా దుఃఖపడేవారు. అరే వాళ్ళు నశించిపోతున్నారు, దుఃఖపడాలి. వాళ్ళు పాడైపోతున్నారు, దుఃఖపడాలి. అంటే ఆత్మీయ దుఃఖం అండి. అంత మాత్రమే కాదు కానీ సాత్వికులు ధన్యులు. అంటే ఆత్మీయంగా ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే ప్రార్థన చెప్పండి. ఆకలి దప్పులు అంటే ఏంటి చెప్పండి? ఉపవాసం. ఉపవాసం ప్రార్థన చేస్తారు చాలా మంది. కడుపు పాల్చుకొని ప్రార్థన చేస్తారు చాలా మంది. తీర్మానం చేసుకొని, సమర్పించుకొని, ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తారండి. అందుకే నీ దగ్గర 2 ఉంటే 1 ఇమ్మన్నాడు దేవుడు. ఏం కాదు, ఇచ్చే. నష్టపోయేం కాదు, కడుపు మార్చుకో, ఏం కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉన్నావుగా, ఏం కాదు, నువ్వు ధన్యుడు. అయ్యా, యథార్థంగా ఉన్నా, నీతిగా ఉన్నా, సమాధానకరంగా ఉన్నా, కనికరముగా ఉన్నా, సాత్వికముగా ఉన్నా, హృదయ శుద్ధముగా ఉన్నా, నాకు శ్రమలు వస్తున్నాయ్యా, నిందలు, బాధ, అవమానాలు వస్తున్నాయ్యా. దేవుని వాక్యాన్ని ఎత్తు పట్టుకొని ధైర్యంగా ఉండవు. ఆమేన్. దేవుని వాక్యం నమ్ముకొని, దేవుని మాట మీద ఆధారపడి, దేవుని ఆత్మ మీద ఆధారపడి, దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నా నిమిత్తము చూడండి, జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, చూడండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా గట్టిగా చప్పలు కొట్టి దేవుడు నామమున హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప వాక్యం అండి, ఎంత గొప్ప మాటలండి. ఎప్పుడు మనము కదా డబ్బుంటే చెప్పండి, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏ పాటలండి? మౌన పాటలు. స్తోత్రం. దేవునికి వాక్యం తెలియజేస్తుంది.
ఎవరికైనా శ్రమ కలిగినా వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళకి శ్రమ కలిగినా కీర్తనలు పాడాలి. ఎవరైనా బలహీనగా ఉంటే ప్రార్థన చేయాలి. నేను స్తోత్రంగా ఉండగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువుతో దేవుని బిడ్డలారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఏంటండి నిందించి అవమానించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మనం ధన్యతగా భావిస్తామా? ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏంటి ఇంత నీతిగా ఉన్నా, ఇంత భక్తిగా ఉన్నా, ఇంత న్యాయముగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, జనులు నన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, చెడ్డ మాటలు పలుకుతున్నారు అని మీరు దుఃఖపడవద్దు, బాధపడవద్దు, కృంగిపోవద్దు. చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులనే సంగతి మర్చిపోవద్దు. హల్లెలూయా. మీరు ధన్యులుగా మార్చబడతారు. మావాడు ఎప్పుడు ఎగ్జామ్స్ అయినా డాడీ 15 వచ్చాయి, డాడీ 17 వచ్చాయి, డాడీ ఈరోజు 12 వచ్చాయి మార్కులు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే ప్రభువుతో దేవుని పిల్లరా, ఎగ్జామ్స్ అప్పుడు బాగా ఇట్లా తిప్పేసి ఇట్లా చదివి కష్టపడి చదవడం, రాయడం, వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయడం, తర్వాత మార్కులు వచ్చిన తర్వాత డాడీ 15 వచ్చాయి, డాడీ 20 వచ్చాయి. ఎంత సంతోషమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి వాటిని కష్టముగా నువ్వు ఎంచుకోవద్దండి, నువ్వు కష్టముగా ఎంచుకోవద్దు. అందుకే శోధించబడిన వేళని సువర్ణముగా మారేను. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా శ్రమ కలుగుటే ఏంటండి చెప్పట్లేదు, రావట్లేదు, గుర్తు రావట్లేదు, మర్చిపోయారా దేవుని వాక్యాలు? శ్రమ కలుగుటే నాకు మేలాయను. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువును దేవుని మీద నువ్వు ధన్యుడిగా నువ్వు మార్చబడాలంటే తప్పనిసరిగా నువ్వు భక్తి కలిగి ఉండాలి, నువ్వు నీతి కలిగి ఉండాలి. వచ్చినా కూడా నువ్వు ధన్యుడిగా మార్చబడతావు, వచ్చినా కూడా నువ్వు ధన్యుడిగా మార్చబడతావు, దీవెనకరంగా నువ్వు మార్చబడతావు సంగతి మర్చిపోవద్దు. 32వ కీర్తన మొదటి వచనములో 32వ కీర్తన మొదటి వచనములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మళ్ళీ చదవండి. పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మన అతిక్రమములు, మన పాపములు ప్రభువుతో దేవుని మీద తప్పనిసరిగా విడిచిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. వాటిని మనము విడిచిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము. ఎవరు ధన్యులు? ప్రభువు తన అతిక్రమలను పరిహారము నొందినవాడు. పరిహారము చెప్పండి, అతిక్రమానికి పరిహారము రావాలి. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. యెహోవా చేత నిర్దోషం ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. గట్టిగా చప్పలు కూడా దేవుడు నామమున హల్లెలూయా. ఎంతో దగ్గర ఉన్న బైబిల్లో ఇంతవరకు మనం చెప్పండి, డబ్బును బట్టి, హోదాను బట్టి, వెండిని బట్టి, బంగారం బట్టి, వస్త్రాలను బట్టి, ఈ లోక సంబంధముగా మనము ఇవన్నీ ధన్యులుగా అనుకున్నాం మనం. కానీ రాత్రి నిజంగా మన పాపాన్ని విడిచిపెట్టడం ఒక ధన్యత అండి.
దానికి పరిహారం నందునేమో ధన్యతండి, ప్రాయశ్చిత్తం నందునేమో అదొక ధన్యత. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇంకో మాట 40వ కీర్తనలో 4వ వచనము, 40వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్తోత్రం హల్లెలూయా. చూడండి, చాలా మంది ప్రభుత్వంలో ఎవరి వైపు లక్ష్య పెడతారు ఏంటండి, ఎవరిని చూస్తారు? వారు గరిష్ఠుడిగా మారిపోయాడు, వారు త్రోవ తప్పిపోయాడు, వారు పాడైపోయాడు, వారి వైపు చూస్తూ ఉంటారు. బైబిల్ చెబుతా ఉంది, వారి వైపు చూడకుండా, వారిని లక్ష్య పెట్టకుండా యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నవాడు ధన్యుడు. మనుషులు నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకోవాలి. ఏంటంటే పేదలను దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయనకు ధన్యత చెప్పండి. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేదలను కటాక్షించేవాడు. ఎన్నో ధన్యతలు ఉన్నాయండి. నిజంగా నువ్వు పేదలను కనికరిస్తే నువ్వు ధన్యులుగా మార్చబడతావు. దేవుడు నమ్ముకుంటే ధన్యుడిగా మార్చబడతావు. లోకం వైపు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు. దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రభు చూడండి, ఇంకొక మాట, అదే 41వ కీర్తనలో మొదట వచ్చిన 65వ కీర్తన 4వ వచనంలో 65:4 దేవుని స్తోత్రం కలుగును. మళ్ళీ నీ ఆవరణములలో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు నీ ఆవరణములో నివసించినట్లు. దేవుడికి మహిమ కలుగునగాక హల్లెలూయా. అనేకులను చేర్చుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు మందిరానికి వస్తామండి, చర్చికి వస్తాం. మనం ఎవరిని పట్టించుకుంటామా? ఎవరిని ఆదరిస్తామా? ఎవరిని చేర్చుకుంటామా? ఎవరిని మెట్లెక్కిస్తామా? ఎవరిని మెట్లు తిప్పుతామా? ఎవరికైనా భోజనం పెడతామా? ఎవరికైనా నీళ్లు పెడతామా? ఎవరైనా పలకరిస్తామా? ఏంటంటే చేర్చుకున్నవాడు దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా, హల్లెలూయా. నడిపించువాడు ధన్యుడు. రండి, మందిరం రండి, చేర్చుకోండి, పిలవండి కదా. కొంతమంది త్రావణం వెళ్తున్న వారిని, అడుక్కునే వారిని మంచిగా చేర్చుకుంటారు, మంచిగా పిలిచి కూడా భోజనం పెట్టారు. ఎందుకు? వాడికి వస్త్రాలు ఇవ్వడం, వస్త్రాలు ఇస్తాం. ఆహారం ఇవ్వడం, ఆహారం ఇస్తాం. ప్రభువుకు దేవుడు లేదా ఈ సమయంలో నిజంగా నువ్వు ధన్యుడిగా నువ్వు మార్చబడాలంటే, నువ్వు గొప్పవాడిగా, భాగ్యవంతుడిగా నువ్వు మార్చబడాలంటే తప్పనిసరిగా అనేకులను చేర్చుకునే వ్యక్తిగా ఉండాలి. అనేకులను ఆదరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అనేకులను దేవుడి మీద నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో చేర్చుకుంటావు కదా నీ చుట్టాలని, మీ బంధువులు ఇంట్లో చేర్చుకుంటారు కదా. అదేవిధంగా దేవుడి మందిరంలోకి వచ్చేవారిని కూడా నువ్వు చేర్చుకోవాలి, ఆదుకోవాలి. అనేకులను ఆకర్షించాలి, అనేకులు నడిపించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు నువ్వు ధన్యుడిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే 89వ కీర్తన 15వ వచనం, 89వ కీర్తన 15.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకా చదవమ్మా. ఆ 15 వచనం చదవండి మళ్ళా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటండి ఈ యొక్క శృంగ ధ్వనులు నేర్పు ప్రజలు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పాటలు నేర్పుతున్నావా? పాటలు నేర్పుతున్నా అందరికీ. చప్పట్లు నేర్పుతున్నావా? సంగీతం నేర్పుతున్నావా? ఏం చేయాలమ్మా? నేర్పాలి. కానీ మంచి శృంగ ధ్వనులు ఆమేన్ హల్లెలూయా నేర్పువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక ఆధ్యాత్మిక సమయంలో ప్రభువునందు దేవుని బిడ్డలారా తప్పనిసరిగా మనం మంచి స్వరాన్ని మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి. అనేకులకు పాటలు మనం నేర్పించేవారిగా మనం ఉండాలి. సంగీతము పరిచర్య నేర్పించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుణ్ణి మనము 10 గంతుల సితారతో స్తుతించేవారిగా మనం ఉండాలి. స్వరమండలంతో మహిమపరిచేవారిగా మనం ఉండాలి. దేవుని మహిమపరిచేవారు ధన్యులండి. దేవుని ఆరాధనలో గుంపును తయారు చేసేవారు ధన్యులు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. సో నీకు అయిపోయింది 112వ కీర్తనలో మొదటి వచనంలో 112వ కీర్తన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 32:20 వచనంలో యెషయా గ్రంథం 32:20 వచనంలో సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చదువుదామా. సమస్త జలముల యొద్దను విత్తనములు జల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విత్తనాలు జల్లుతామా? ప్రజల దగ్గర జల్లుతామా? మనుషులు పక్కన పెట్టండి, పశువులు పెడతామా? మరీ అసలు కొడతనే ఉంటాం. వాటిని దగ్గర కూడా రానే ఉంటుంది. కాబట్టి దేవుని రాత్రి నిజంగా మీరు ధన్యులుగా మార్చబడాలంటే, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే తప్పనిసరిగా ఏంటంటే ప్రజలను మనము మన ఆహారాన్ని పెట్టేవారిగా ఉండాలి. పశువులు కూడా మనము చూసేవారిగా ఉండాలి. జంతువులు కూడా మనం చూసేవారిగా ఉండాలి. వారు ధన్యులు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 11:6 వచనంలో మత్తయి సువార్త 11:6 వచనంలో 11 నా విషయమై అభ్యంతరం పడనివాడు ధన్యుడని దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా విషయమై అభ్యంతర పడ్డవాడు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నావా అసలు లేదండి, ఆయన మనిషేనా? దేవుడు ఉన్నాడు లేడండి? అమ్మా దేవుడు ఉన్నాడు లేడా? ఉన్నాడు. అసలు ఉన్నావా? అసలు ఉన్నావేంటి? అసలు ఉన్నావా? అసలు ఉన్నావా? ఏంటంటే అందుకే మనుషులు ప్రపంచు దేవుడు పిల్లరా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండబట్టే ఇదంతా కలిగింది. మనమంతా కలిగి ఉన్నాము. అభ్యంతర పడవద్దండి. అభ్యంతర పడే దేవుడి విషయమై అభ్యంతర పడినవాడు అభ్యంతర పడేవాడు తండ్రిగా అవిశ్వాసి దేవుడి నిమిత్తమై
అభ్యంతర పడేవాడు అవిశ్వాసి. కాబట్టి ప్రభుత్వ దేవుని పిల్లరా, నిజంగా దేవుని యొద్దకు వచ్చేవాడు ఏమని నమ్మాలి చెప్పండి? ఆయన ఉన్నాడని నమ్మాలి. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడనియు తన అడుగు వాడికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభువు దేవుని పిల్లరా, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన ఫలము దయచేస్తాడు. నమ్మండి, నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కర్రలను నమ్మడము, తాళను నమ్మడము, ఇంకా కొంతమంది కాయలు నమ్ముతారండి, ఫోటోలు నమ్ముతారు, భలే నమ్ముతారు. ఫోటో పెట్టుకుంటే నాకేమీ కాదు, ఒక గుమ్మడికాయ పెట్టుకుంటే నాకేమీ కాదు, ఒక కర్ర పెట్టుకుంటే ఏమీ కాదు, ఒక తాడు కట్టుకుంటే అంతరం ఏది తాడే కదా, తాడు కట్టి నాకేమీ కాదు, తగ్గిపోతాయి. బా ప్రభువుకు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను, అభ్యంతర పడవద్దు. స్తోత్రం. అభ్యంతర పడవద్దు. అందుకే శిష్యులు ఏమన్నారు? ఈయన ఎట్టివాడు అంటున్నారు. ఆ గాలిని, సముద్రాన్ని యేసు ప్రభుల వారు ఆపుతా ఉంటే ఈయన ఎట్టివాడు అంటున్నారు. దేవుని విషయమై మనం తెలుసుకుందామగాక. ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన బలం ఏంటో, అనంత ప్రభావం కలిగిన వాడు, అనంత శక్తి కలిగిన వాడు మనము తెలుసుకుందామగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువు దేవుని బిడ్డలారా, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అడుగుతున్నారని. ఎంత భయంకరమైన మాట. నువ్వు నశించిపోతున్నావు, మేము పాడైపోతున్నావు, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నీకు ప్రేమ లేదా? చూడండి ఎంత భయంకరమైన మాట. అసలు నువ్వు చూస్తున్నావా? అసలు నువ్వు ఉన్నావా? మా ప్రార్థన ఆలోచిస్తున్నావా? నిజంగా మనం జ్ఞాపకం చేస్తూ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడండి. యెషయా గ్రంథంలో మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము ఆయాసపరుచుకున్నగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు, మేము మొదలుపెడుతుంటే, మేము ఉపవాసం ఉండి మొదలుపెడుతుంటే, ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టవు, నువ్వెందుకు చూడవు, నువ్వెందుకు ఆలకించవు, నువ్వెందుకు జవాబు అని అడుగుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారం చేస్తారు, ఉపవాసం ఉన్నప్పుడు ఏంటి గుద్దులు ఆడతారు, కఠినంగా ఉంటారు, ఉపవాసం ఉన్నప్పుడు బూతులు ఆడతారు, తగాదాలు ఆడతారు, గొడవలు పెడతారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు కక్షలు సాధిస్తూ ఉంటారు, ఉపవాసం ఉన్నప్పుడు పగల సాధిస్తూ ఉంటారు, ఉపవాసం ఉన్నప్పుడు అనేకులను ప్రభువుతో దేవుడి బిడ్డలాగా మీరు కఠినపరుస్తారు. అందుకే మీ ఉపవాసము ఆలకించట్లేదు, నాకు అనుకూలంగా ఉండట్లేదు. అందుకే ఈ సమయంలో ప్రభువును దేవుని బిడ్డలుగా మనం ధన్యులుగా మార్చబడాలి. అభ్యంతర పడకూడదు. ఏంటంటే అభ్యంతరాలు రాక మానవు, అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి, కానీ దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో అభ్యంతరం పడకూడదు. ఎందుకంటే ఆయన మనతో ముందువాడండి, పోషించేవాడు, స్వస్థపరిచేవాడు, ఆశ్రయించేవాడు, సమాధానం ఇచ్చేవాడు, రక్షించేవాడు, కృపణించేవాడు, అన్నీ జ్ఞానము అనుగ్రహించేవాడు, ఐశ్వర్యము అనుగ్రహించేవాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. దెయ్యాలు వెళ్ళగొట్టాడు, సముద్రాన్ని ఆర్పినవాడు, ప్రభువు దేవుని వెళ్ళారా అనేకమైన అద్భుతాలు చేసిన వాడండి.
కుంటివాడిని మోగవాడిని బాగు చేసిన వాడండి. స్తోత్రం. ఏం అభ్యంతరం అండి? అల్ప విశ్వాసులు అండి. ఒక ఆయన వచ్చి, నేను ఆ గాయాల్లో నా వేలు పెట్టి చూస్తేనే నమ్ముతా, నా కాళ్ళతో చూస్తేనే నమ్ముతా అంటున్నాడు. ఎవరైనా? ఆయన తోమా. ఎంత అభ్యంతరం చూడండి యేసుప్రభు మీద. శిష్యులు కూడా చెప్తున్నారు అక్కడ, యేసుప్రభుల వారు మేము యేసుని చూసాము, నేను చూస్తేనే నమ్ముతా అంటున్నాడు తోమా. ఎంత కానీ దేవుడి వాక్యం గుర్తు రావట్లేదా? నేను లేస్తానని చెప్పాడు కదా దేవుడు, నేను తిరిగి లేస్తానని చెప్పాడు. అయినా కూడా ఇంకా అవిశ్వాసము, ఇంకా అపనమ్మకము, ఇంకా అభ్యంతరము. అందుకే ఆయనే మరలా తోమ కొరకు వచ్చి ఎవరు తెలుసా, ఇదిగో చూడు విశ్వాసివి అవిశ్వాసిగా ఉండక విశ్వాసయుండము. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసిని అవిశ్వాసిగా ఉండక విశ్వాసై ఉండము. ఆమె చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రభువుడు దేవుని బిడ్డలారా, నిజంగా ధన్యుడిగా మార్చబడాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని విషయమై అభ్యంతర పడవద్దు. ఎందుకంటే దేవుడిని నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఇప్పుడైనా మహిమను చూస్తారు. నేను ఆమేన్. అభ్యంతర పడవద్దు, అపనమ్మకంగా ఉండవద్దు, అవిశ్వాసంగా ఉండవద్దు. అయ్యా ఇంతకు ముందు వస్తుంటే, పిలిచినప్పుడు వస్తే, మేము ఏడ్చినప్పుడు వస్తే, రాగముతో ఉన్నప్పుడు వస్తే, కడ ప్రాణంతో ఉన్నప్పుడు వస్తే మా తమ్ముడు బతికేవాడయ్యా. ఇప్పుడు వచ్చావా? చచ్చిపోయిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత వచ్చావా? ఆయన చనిపోయి సమాధి చేయబడి ఎన్ని రోజులైందండి? 3 రోజులైంది. 3 రోజుల తర్వాత యేసుప్రభుల వారు వచ్చారు. వెళ్దాం పదండి అని చెప్తుంటే, అయ్యా ఇంకేమి లాభయ్యా, చచ్చిపోయాడు, 3 రోజులైంది, ఆయన కుళ్ళిపోయి ఉంటాడు, ఆయన పాడైపోయి ఉంటాడు, ఇంకేం లాభంటే నమ్మితే దేవుడి మహిమను చూస్తారు. దేవుని స్తోత్రం. మాకు నమ్మకం ఉందయ్యా. పైన చూస్తాం, ఎక్కడ? పరలోకంలో చూస్తాం, పరదేశంలో చూస్తాం, ఎక్కడ? అక్కడ చూస్తాం. కాదు, నమ్మండి, ఇప్పుడే దేవుని మహిమను చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభ్యంతర పడవద్దు ఎవరు. హల్లెలూయా. అభ్యంతర పడవద్దు దేవుడి విషయంలో. సందేహ పడవద్దు. స్తోత్రం. నమ్మాలి అంటే స్తోత్రం కలుగునగా. ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. వారు ధన్యులండి, నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు, దేవుని ప్రభావం చూస్తారు, దేవుని శక్తిని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆ రక్త స్రావ కలిగిన స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఏంటండి ఏం చేసింది? ఆ రక్త స్రావ కలిగిన స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఎవరు తెలియకుండా, ఎవరు చూడకుండా, యేసయ్య కూడా చూడకూడదు. ఎవరండి? యేసయ్య చూడు, యేసయ్య చూడు, నా వైపు చూడు, నన్ను పట్టించుకో. యేసయ్య నా వైపు చూడు, నన్ను పట్టించుకో. వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, రోగంలో ఉన్నా నా వైపు చూడు, దగ్గర నన్ను ముట్టు. మరియమ్మ అన్నదామే అనలేదు. నన్ను పట్టుకో, ఇలాగ ఇక్కడ పట్టుకో, ఇలాగా ఆడించు, ఇట్లా రుద్దు. ఏంటంటే అన్నదా? అనలేదు.
ఆమె అన్నది ఏం తెలుసా, నేను ఆయన వస్త్రపు చెంగు ఆయన చూడకపోయినా పర్వాలేదు, ఆయన నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను వెనక్కి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, బాగుపడతా అనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత నమ్మిందని దేవుడు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడుతున్నా, రోగం పోయింది. ఎన్ని సంవత్సరాలండి? ఎంత భయంకరమైన రోగం చూడండి. 12 సంవత్సరాల నుండి రోగంతో అలాంటి ఆమె దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అయిపోయామా, తిరిగి డాక్టర్ చేత తెప్పలబడి మనదంతా ఏమి చేసుకొని మరింత సంకటపడిందండి. తిరిగి మొత్తం తిరిగి హాస్పిటల్ డాక్టర్లు మొత్తం మొత్తం తిరిగి సంకటపడిపోయింది, తెప్పలు పడిపోయింది. ఉన్నదంతా కూడా ఏమైపోయింది, ఆగమ చేసుకుంది, ఏమి కూడా లేవు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లేవు కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచింది. నిన్న ముందు అన్నీ ఉన్నాయి కాబట్టి మనుషుల మీద విశ్వాసం ఉంచింది, డబ్బు మీద విశ్వాసం వచ్చింది, డాక్టర్లు హాస్పిటల్లో విశ్వాసం వచ్చింది. అది అన్ని వాటి కూడా తగ్గలేదండి. ఇప్పుడు ఎవరు? దేవుడే దిక్కు. అసలు మామూలు విశ్వాసం కాదు. యేసు దగ్గరికి వెళ్ళాలి, పిలవాలి, నన్ను చూడు, నన్ను తాగు, నాతో మాట్లాడు, ప్రార్థన చేయి, అవేమీ లేదండి. ఎంత విశ్వాసం తెలుసా? ఆమె ఏ విశ్వాసం అమ్మా? గొప్ప విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విశ్వాసం. దేవుని వెనక్కి వెళ్ళింది, ముట్టింది, బాగుపడింది. అభ్యంతర పడిందండి? అభ్యంతర పడలేదు. స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. అభ్యంతర పడినవాడు నా విషయమై అభ్యంతర పడినవాడు దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రతి వాగ్దానమును నమ్మాలి, ప్రతి ఆజ్ఞను నమ్మాలి, ప్రతి శాస్త్రమును నమ్మాలి, ప్రతి మాట కూడా మనం నమ్ముదుము గాక. ఏంటంటే నమ్మకముతో మనము యేసు వైపు చూచుచు మన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నాడనియు అడుగు వాటికి ఫలము దయచేవాడని నమ్ము. దేవుని మహిమను చూస్తావు, దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు ధన్యుడిగా నువ్వు మారిపోతావు. విశ్వసించిన వాడు ధన్యుడు, నమ్మినవాడు ధన్యుడు, సమాధాన పరచువాడు ధన్యుడు, ఆత్మవిశ్వమై దీనత్వం కలిగిన వారు ధన్యుడు, కనికరం కలిగిన వారు ధన్యుడు. దేవుని స్తోత్రం. ఎందుకు ధన్యులండి? మరి దేవుని పిల్ల అయిపోతారు. ఆమేన్. పరలోక రాజ్యం వారు అయిపోతే ఆమేన్. మరి భూలోకం సుఖించుకుంటారు. అందుకే ధన్యులండి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో దేవుని కొరకు బ్రతుకున్నట్లయితే ధర్మశాస్త్రం దివారాత్రములు ఆనందించేవాడు ధన్యుడు, దేవుని మందిరంలో నాటబడినవాడు ధన్యుడు, నీతి కలిగిన వాడు ధన్యులండి. నీతి కొరకు నీతిగా బ్రతుకు. పోయినా పర్వాలేదు, స్తోత్రం. నీతిగా ఉండు, పోయినా పర్వాలేదు. దేవుని మహిమపరచువారు ధన్యులు. ఎన్నో విషయాలు అనేకులు చేర్చుకునేవారు ధన్యులు, అనేకులు చేర్చుకునేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకే నీతిమంతులను చేర్చుకుంటే నీతిమంతుల ఫలము, ప్రవక్తను చేసుకుంటే ప్రవక్త ఫలము, చిన్న బిడ్డలు చేర్చుకుంటే చిన్న బిడ్డల ఫలము పొందుకుంటా. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ధన్యుడిగా మారిపోతావు. దేవుని ఆజ్ఞను పాటించు, దేవుని వాక్యాన్ని పాటించు, దేవుని మాట విను, ధన్యుడిగా మారిపోతావు. నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు నష్టముగా నువ్వు బాధపడమాక, నువ్వు రోగముగా బాధపడమాక, ఒక శిక్షగా బాధపడమాక, ఒక ఇబ్బందిగా నువ్వు బాధపడమాక, ఒక కీడుగా నువ్వు ఎంచుకోమాక. ఇదిగో
చూడండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, దేవుడు శిక్షించు మనుషుడు ధన్యుడు. ఆయన శిక్షను తృణీకరింపవద్దు. స్తోత్రం. ఆయన శిక్షను తృణీకరింపవద్దు. ఏది వచ్చినా కూడా నా మహిమ కొరకే, నా ఆశీర్వాదము కొరకే, నా దళిత కొరకని మనము ఎంచుకుందుమగాక. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువును దేవుడు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ మనం తీర్మానం చేసుకుంటాం. నిజంగా దేవుడు సమర్పించుకో. దేవుడు నీ కుటుంబాన్ని మారుస్తాడు, భర్తను మారుస్తాడు, నీ పిల్లల్ని దేవుడు మారుస్తాడు. యాకోబు అన్నీ వదిలిపెట్టేసి దేవుని దగ్గర గడపలేదా? ధనం ఉందని ఆగిపోయాడా? పిల్లలున్నారని ఆగిపోయాడా? గొడ్లు మేకలు ఉన్నాయని ఆగిపోయాడా? ఆ అవసరం లేదు. నాకు దేవుడు కావాలి, స్తోత్రం. నాకు పేరు కావాలి, స్తోత్రం. నేను జయించాలి, స్తోత్రం. హల్లెలూయా. నేను జయించాలి. దేవుని దగ్గర మంచి పేరు నాకు కావాలి, సంఘం దగ్గర మంచి పేరు నాకు కావాలి. నాకు అన్నీ ఉన్నాయి. కుటుంబం దగ్గర మంచి పేరు కావాలి, దేవుని దగ్గర సంఘం దగ్గర మంచి పేరు. అందుకే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడవు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. స్తోత్రం. హల్లెలూయా. అదే వెండి బంగారం కంటే మంచి పేరు కోరదగినది. వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరలోకంలో గుమ్మాల మీద మీ పేర్లు రాయబడతాయండి. పరలోకంలో సింహాసనాలు ఉన్నాయండి. పరలోకంలో కిరీటాలు ఉన్నాయండి. స్తోత్రం. హల్లెలూయా. ఏమున్నాయండి పరలోకంలో? సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. ఆ పేర్లు రాయబడతాయి. ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి ధన్యులుగా మనం మార్చబడతాం. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాము. ఎన్నో విషయాలు మనం విన్నాము. ఆ మాటలన్నీ కూడా దేవుడు మన వినికుల్లో, మన సంఘముల, కుటుంబంలో, గ్రామంలో దేవుడు విస్తరింపచేయునుగాక, ఫలించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వచ్చి మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభువు దేవుని బిడ్డలారా, ఎంతోమంది బలిమీదుగా ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది రక్షణ లేదు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సుధాకర్ సార్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. సుధాకర్ సార్ గారి దేవుడు ముట్టి స్వస్థపరించి ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఎంత ఆరోగ్యం కోల్పోయారో, ఎంత ధనము కోల్పోయారో, ఎంత ఆనందము కోల్పోయారో దేవుడు యోబుకు అనుగ్రహించిన రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు ఆరోగ్యం, స్వస్థత సార్ గారికి అనుగ్రహించునుగాక. ఎంతమంది బయలు ఉన్నారో అందరూ దేవుడు బలపరుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మరి పశువులను దీవించారు ప్రభావ, పంట పొలాలను ప్రభావ, పాడి పంటలను ప్రభావం ఆస్వాదించాను. ఆయన మంచి వర్షం దయచేయండి, మంచి పంటలు దయచేయండి ప్రభావం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, నజరేయుడా దావీదు కుమారుడా నీకు వందనాలు ప్రభా. ఎంత నమ్మదగిన దేవుడు నాయన, నువ్వు గొప్పవాడ ప్రభ నాయన. అయ్యా తన యొక్క ఉపవాస ప్రార్థన కొడుకులు నాయన, మాతో మీరు మాట్లాడగలిగిన స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దీవించండి, మీరు ఆస్వాదించండి. కొంచెం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆస్వాదించండి, బలపరచండి. ఆయన ప్రతి ప్రార్థన జవాబు దయచిన ప్రభు, ప్రతి ప్రార్థన ప్రతిఫలము దయచిన ప్రభు నాయన. ప్రతి ప్రార్థన మీరు అంగీకరించుదురుగాక, బలమైన కార్యములు చేయుదురుగాక, బలమైన కుటుంబాలుగా కట్టుదురుగాక, బలమైన పిల్లలుగా మార్చుదురుగాక. ప్రతి ఒక్కరిని కూడా నీ బలముతో నింపడి యేసయ్యా పరిశుద్ధాత్మ అద్భుతం జరిగించండి. ప్రతి ప్రార్థన కన్నీనికి తెలుసు తండ్రి, ఆలకించండి. బలమైన పాత్రలు వాడుకోండి. పాటలు, ప్రార్థనలు, వాక్యములు, సంగీతములు మీరు తోడుగా ఉన్నారు ఆయన. దేవునికరంగా జరిగించారు, ఆశీర్వకరంగా జరిగించారు. రేపు మీరు జరగబోతున్న కొడుకులు కూడా మీరు తోడుకోండి.
అనేకులు నడిపించి స్వస్థపరిచి ఆస్వాదించి సమాధానం ఇచ్చి ఆత్మ అభిషేకం ఇచ్చి తలంతుల వరమలించి ప్రభావ ఆస్వాదించి బలపరిచి వాడుకోమని విత్తబడిన వాక్య ప్రకారముగా మీ బ్రతుకుదుమగాక మేము ధన్యులుగా మార్చబడుదుమగాక ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసము, సన్నిధి, సమాధానము, ఆరోగ్యం, నెమ్మది, ఆశీర్వాదము మనకు సకల పరిశుద్ధులకు అనుకరించి తన రాజ్యమును నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Ay, gracias.